నేను ఎక్కడైతే పని చేస్తున్నానో కాకినాడలో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను కాకినాడలో. మాది మంచి టీం. మా కాలేజీలో మా టీం, మా సూపరింటెండెంట్లు కానీ, క్లర్క్లు కానివ్వండి, ఎవరైనా కానీ, మొత్తం డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కానీ ఒక మంచి ఒక ప్రేమ భావము, ఎక్కడ కూడా ఈగో అనే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేనొక ఎవరేం చెప్పుకోవాలన్నా వచ్చి నా దగ్గర ఫ్రీగా చెప్పుకోవచ్చు. ఆ ఫెసిలిటీ నాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఎవరికి ఏం కావాలన్నా మాట్లాడాలి. అందరికి ఫ్రీడమ్ ఇచ్చాను. అన్ని పనులు చక్కగా చేసుకుంటూ పోతున్నాం. ఎవరికి ఎక్కడ కూడా ఇంత మచ్చ జరగకుండా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రిటైర్మెంట్ ఒక ఎంప్లాయీ రిటైర్ అవుతుందంటే, అంటే ఒక లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మంత్ రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తాం మేము. ఎండ్ ఆఫ్ ది మంత్ రిటైర్మెంట్. ఇక తర్వాత అతను రేపటి నుంచి రాడిగా డ్యూటీకి. మా ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, రిటైర్మెంట్ ఏదైతే ఫంక్షన్ చేసినామో ఆ రోజే అన్ని ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళం. ఎన్కాష్మెంట్ అంటే వాళ్ళు లీవులు జమ చేసుకుంటారు. ఆ లీవుల పైసలు వాళ్ళకు పెన్షన్ పేపర్ సబ్మిట్ చేసి పెన్షన్ వచ్చేస్తే అప్పటికి 6 నెలల ముందే పెన్షన్ పంపించేసి పెన్షన్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. పీపీఓ పెన్షన్ ఆర్డర్, మళ్ళీ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అందులో ఉంటుంది. అది కూడా లీవులు ఉన్నాయి, ఎన్ని లీవులు ఉన్నాయి అన్ని లీవులకు ఆర్డర్ ఇచ్చేవాళ్ళము. నెక్స్ట్ మంత్ శాలరీ, ఫుల్ శాలరీ, పెన్షన్ అన్ని లక్షలు క్లెయిమ్ చేయించేవాళ్ళం. అటువంటి పని చేశాము. ఎవరిని కూడా మేము దగ్గర రానియలే. అంటే అది మా కర్తవ్యం, మా రెస్పాన్సిబిలిటీ. ఒక 100 మందిని పనిచేస్తాం ఒక కాలేజీలో. వాళ్ళ గురించి మేమున్నాం. గవర్నమెంట్ జీతం ఇస్తుంది మాకు. వాళ్ళకు ఎలా న్యాయం చేయాలో అలా న్యాయం చేయాలి. ₹1 వదిలి తీసుకోకూడదు. ఒకసారి ఇలాగ ఏం చేసామంటే, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్ద జీవో ఇచ్చింది. ఒక గవర్నమెంట్ జీవో కొత్త స్కేల్స్ ఇచ్చింది మా దగ్గర. పెద్ద లెక్చరర్లకు కొత్త స్కేల్స్, జీతాలు పెంచింది. ఇక వాళ్ళకు ఒక్కసారి జీతాలు చాలా పెరిగి లక్షలు ఏరియాస్ వస్తాయి. అందరికి ఇంట్రెస్ట్ కదా సార్, తొందర చేయండి అని. ఏం చేయకండి సార్, మేము చేసేస్తాం, మీకు ఎందుకు, అందరం చాలా చక్కగా జీవో రాగానే అన్ని ఏరియాస్ ఒక్కొక్క లక్షలు ఏరియాస్ ఇచ్చాం. మాకు తెలియదు, అందరికి తెలుసు మేము ఎలా పనిచేస్తామని. కానీ ఆ ఎంప్లాయీస్ ఎవరైతే లక్షలు తీసుకున్నారో వాళ్ళు ప్రేమతో ఏం చేయాలి, అందరు కలిసి ఇన్ని లక్షలు మనకి ఇప్పించాడు, మనము చాలా కష్టపడ్డారు సార్లు అందరూ, మనము ఇంత అమౌంట్ మనము సమకూర్చి ఇద్దామని మా దగ్గరకు వచ్చారు. అది అంశం చాలా ఉంటుంది, అమౌంట్ అది తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చారు. సార్ ఇది ఈ అమౌంట్ ఉంచుకోండి సార్. ఏం అమౌంట్ ఇది సార్? మీరు ఎంతో కష్టపడ్డారు సార్ మా గురించి. ఎక్కడ అందరికంటే ముందు మాకు ఇప్పించారు మీరు ఎన్నో లక్షల ఒక్కొక్కరికి. మా ప్రేమతో మీ కష్టానికి ఫలితం. అందరు కూర్చోబెట్టి టీలు తాపించి, ఇది నా కష్టానికి ఫలితము గవర్నమెంట్ జీతం ఇస్తుంది నాకు. ఇది అవుట్ ఆఫ్ మై అఫెక్షన్ టువర్డ్స్ యూ తొందర తేవాలని మేము కొంచెం కష్టపడి పనిచేసినాము. అది మా యొక్క ప్రేమతో చేసినాము, మీరందరూ సంతోషంగా ఉండాలని. అంతేగాని డబ్బులు మాత్రము అట్లా తీసుకోము, మీరు ఎవరికి ఇవ్వకూడదు కూడా. అట్లా అందరి ఎవరి డబ్బులు దయచేసి మీరు తీసేసుకోండి. తెలుసో తెలియకో మీరు ప్రేమతో ఇచ్చిండ్రు, అది ఎట్లా ఇచ్చినా లంచం కిందకి అనబడుతుంది. అది తీసుకోము, అది వద్దు, మాకు లంచమే వద్దు. దయచేసి మీ డబ్బులు తీసుకొని ఎవరు వాళ్ళు తీసేసుకొని సంతోషంగా ఉంది. అటువంటి పని చేయకండి. అటువంటిది మీరు ఎంటర్టైన్ చేయకండి ఎవరికి. అది కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా సార్. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకండి. అది చెప్పాము, అందరూ సంతోషపడ్డారు. ఎన్ని ఏళ్ళండి, 7 ఏళ్ళు పనిచేసిన సార్. మీకు విషయం చెప్పడం నేను గొప్ప చెప్తలేను, నాకు అవసరం లేదు కూడా. రామరాజ్యం వెళ్ళిండి, రామరాజ్యం 7 years అని అందరూ మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక్కరికి కూడా మనసు నొప్పిలే. అందరి పనులు ఏవో గారు ఎంతోమందికి బీద వాళ్లకు లోన్లు ఇప్పిస్తుంటే
బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి లోన్లు ఇల్లు కట్టుకుంటాం అంటే, పెళ్లి చేసుకుంటామంటే, చదివించుకుంటామంటే, అంటే ఆ లోన్లు ఎవరికి? ఎంప్లాయీస్కు లోన్ ఇప్పిస్తుంది. 5 లక్షలు 10 లక్షలు మరి నాకు టైఅప్ ఉంటుండే ఎవరితోని? బ్యాంక్తోని. నేను సంతకం పెడితే ఆమె లోన్లు ఇచ్చేస్తుంది. వాళ్ళు ఒక లేడీ ఉండే, సార్ సంతకం పెడితే డబ్బులు. అటువంటి ఎంతోమంది సహాయం చేశాను. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ నేను నా వల్ల ఏమి మంచి జరుగుతుంది మా ఎంప్లాయీస్కు, బీద వాళ్ళకు అని చేశాను. కానీ ఎక్కడ కూడా కరప్టెడ్ మాట లేదు. కరప్షన్కు స్కోప్ ఇయ్యను నేను. కొందరు అనేవాళ్ళు, నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే వీడు తినడు ఇంకొని తిన్నాడు. ఇది నేను ట్రాన్స్ఫర్ అయిపోగానే వచ్చిండు యముడు, వీడు తినడు ఇంకొని తిన్నాడు అనుకుంటుంటారు లోపల. ఒక్కనే కాదు, ఎవ్వరు తినలేకపోతుంటే. అది అలవాటు పడతారు కొందరు, ఏదో ఉంటుంది. సరే, మనకు కావాల్సింది మంచి పని. అందరికీ నేను అందుబాటులో ఉండేవాడిని. ఎవరికి ఏం కావాలన్నా కష్టం వస్తున్నా అయ్యారని నేను వితిన్ 1 వీక్లో సాల్వ్ చేయిస్తాను. అట్లా పనిచేస్తూ బ్యూటిఫుల్ మంచి పేరు తీసుకొని అక్కడ కాకినాడలో మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ అంటే పెద్ద పోస్టు, హెడ్ ఆఫీస్ అది, డైరెక్టరేట్. డిప్యూటీ డైరెక్టర్ అంటే ఎల్డీసీ, యూడీసీ, సూపరింటెండెంట్, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ పాస్ అయ్యి ఫైల్ ఆడికి వస్తుంది. అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పర్ఫెక్ట్. ఆడ మళ్ళీ మేము చెక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్ ఉంటారు మా మీద, ఒక జాయింట్ డైరెక్టర్ అంటే టెక్నికల్ పీపుల్. వాళ్ళు టెక్నికల్ ఎంటెక్ చేసి ఉంటారు, పిహెచ్డీ చేసి ఉంటారు. వాళ్ళని కూడా మేము మెప్పియాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ పర్ఫెక్ట్ తీసుకుపోయి పెట్టేస్తుంటుంది. ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఏం అన్యాయం జరగదు. ఎంతోమంది వచ్చి నన్ను పర్సనల్ కలిసేవారు, సార్ నా కేసు ఇది చూడండి సార్, మీ కేసు మొత్తం విన్నాను నేను, ఇది రూల్ ప్రకారం మీ కేసు జరుగుతుంది, మీరు దాని గురించి ఇబ్బంది పడే అవసరం లేదు, మీరు అప్లై చేశారు కదా, మేము దాన్ని చూసుకుంటాం. వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు, సార్ నా కేసు ఇది, సార్ ఈ కేసు కొంచెము కాంప్లికేటెడ్ అండి, ఇది రూల్స్ పర్మిట్ చేయవి, మా చేతిలో ఏముండదు ఇలా, రూల్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ రైట్న ఉన్న రూల్స్ పర్మిట్ చేయవు. ఒకరిని తిన్నాడు, ఇతను తినడు, ఒకరిని తిన్నాడు అని టాక్. నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడ అంటే చాలా లైక్ చేసేవాళ్ళు. సార్ చక్కటి మంచి సార్ వచ్చిండు, మనకు పని నేర్పిస్తాడు, మనం నేర్చుకోవచ్చు అన్నిట్లో ఓకే, కానీ వెరీ స్ట్రిక్ట్ సారు, మనకు అదే కావాల్సింది కదా. ఇక పిల్లలు కొంచెం అలవాటు పడ్డోళ్ళు ఏదో ఉంటారు, అలా కొంచెం ఇబ్బంది కలుగుతుండే, కానీ నేను అలౌ చేయదు ఎవరిని దగ్గర. అసలు నేను ఎక్కడ ఉంటే అక్కడ నాన్ కరప్టెడ్, దట్ ఈస్ అట్లా ఉంటేనే పని చేస్తా, లేవు చేయాలి. అలాగా నేను హెడ్ ఆఫీస్లో కూడా ఏ పాలిటెక్నిక్లో పనిచేసినా అలాగే పనిచేశాను, హెడ్ ఆఫీస్లో కూడా అలాగనే పనిచేశాను. హెడ్ ఆఫీస్ అంటే ఇంపార్టెంట్ పోస్ట్, అది అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ అని పెద్ద ఇంపార్టెంట్ పోస్టులు అవి. అందరు గౌరవించారు, డిపార్ట్మెంట్ వాళ్ళు గౌరవించారు అందరూ. నేను చక్కటి గౌరవం పొంది కాకినాడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వస్తుంటే బంగారంతో సన్మానం చేశారు నాకు. ఎట్లా సన్మానం అంటే కాకినాడ వాసులు బ్యాండ్ వాయించారు, ఏమంటారు ఇట్లను మంగళ వాయిద్యాలు పెట్టి స్పీచెస్ ఇచ్చి అవి ఇచ్చి బంగారంతో సన్మానం చేసి ట్రైన్ దాకా వచ్చి ట్రైన్ ఎక్కించి ఇటువంటి సారు మాకు ప్రతిసారి వస్తే సంతోషము. ఇంకా ఎటువంటి సార్ వస్తారో తెలియదు మాకు, అన్న ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు అంత మంచి పేరు, 7 ఏళ్ళు మంచి పేరు తెచ్చుకొని బయటకు వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇక పెద్ద పోస్టు, కష్టపడి పని చేసుకున్నాను. రాకుంటే అడిగేవాడిని, నాకు అన్నీ వచ్చని, నా డ్యూటీ సక్రమంగా చేయాలి, రూల్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ రూల్ చేయాలి, లేనిపోని పెట్టుకోకపోతుంటే అందరికీ. ఒక్కటి ఏంటంటే అప్రోచ్ నా దగ్గరికి చాలా ఈజీ ఉంటుంది అందరిది. పెద్ద ఆఫీసర్ రానియరు, కింద కలవడిపోయి అంటారు. గర్వం అనేది ఈగోనే లేదు. నా చుట్టుముట్టు అందరూ వచ్చి కూర్చునే వాళ్ళు, సార్ మీ అంత ఫ్రీ ఎవరు లేరు సార్, అది నాకు చెప్పొద్దు, ఇది నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. మీకు ఎవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి, రాసుకుంటా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా. అది సార్ అందరూ ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది సార్
అని నేను చేయలేను దానికి. మనం కోరుకోవాలి అందరు ఇట్లా ఉండాలని. అది పుట్టుకతో రావాలి సార్, అది రాదు సార్. ఎంతమంది మేము చూస్తున్నాం సార్, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం సార్, మీలాంటి వాళ్ళు లేరు సార్. నేను తెలంగాణ ప్రెసిడెంట్, యూనియన్ ప్రెసిడెంట్ని కూడా. అవునా? యాప్టీజా ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ ఆఫ్ కమిషన్. అది జాయింట్ యాక్షన్ అనమాట. జాక్పాట్ అంటే జాయింట్ యాక్షన్ మొత్తం. దానికి కూడా నేను పెద్దవాడిని ఉండి చాలా త్రూఅవుట్ ఏపీ అప్పుడు. ఇప్పుడు తెలంగాణ, అప్పుడు త్రూఅవుట్ ఏపీ, మొత్తం త్రూఅవుట్ ఏపీ తిరిగాను. ఎక్కడ వెళ్ళినా మంచి వాల్యూ, మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారండి నాకు. నేను చెప్పాలి, నేను ఎంతో సంతోషపడతాను. నేను నా 40 ఏళ్ళ సర్వీస్ను చాలా చక్కగా చేసుకొని రిటైర్మెంట్ అయ్యి వచ్చాను. ఇప్పుడు నేను దాని ఇచ్చే పెన్షన్తో చక్కగా బతుకుతున్నా. ధర్మంగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా. అదే నాకు కావాల్సింది. అందరూ అలాగే పనిచేయాలని కోరుకుంటా. మనము మంచి చేసుకుంటూ పోతూనే ఉండాలి. మరి మీ కొలీగ్స్తో లేదా మీ హైయర్ ఆఫీసర్ సూపరింటెండెంట్ మీకన్నా పైన వాళ్ళతో ఈ లంచాల విషయంలో వచ్చిన సమస్యలు ఏమైనా వచ్చాయి ఎప్పుడన్నా? అంటే మీ కింది వాళ్ళతో కానీ మీ పై వాళ్ళతో కానీ ఈ డబ్బుల విషయాల్లో, లంచాల విషయాల్లో? ఇప్పుడు ఏమైందంటే సార్, మీకు నేను చెప్పినట్లు, నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా అనగానే నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు. నేను ట్రాన్స్ఫర్ అయిపోయి కూర్చున్న పెద్ద పోస్ట్ ఈయన ఎవరు, ఎటువంటి వాడు అని తెలుసుకొని అందరు రెడీ ఉంటారు అక్కడ. కాబట్టి సామాన్యంగా నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఈ కరప్షన్ అనే మాటలు రావు, తీయరు కూడా. ఇంకా లోపల కూడా చేసుకుంటే నా నోటీస్కి వస్తే కోప్పడేవాడిని. ఏం చేస్తున్నావు ఇట్లా అట్లా అని కోప్పడేవాడిని. కానీ ఇక పెద్దవాళ్ళు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళని కూడా, అంటే నాకంటే పెద్ద ఉన్నా కానీ నా నోటీస్కి ఏమైనా తెలిస్తే వాళ్ళ మనసు నొప్పియద్దు కదా. పర్సనల్గా పోయి చెప్పేవాడిని, సార్ మీరు ఇలా చేస్తున్నారట, అది అనుకుంటున్నారు, అది మనకు మంచిది కాదు. ఒక్కటి చేస్తే అందరు తిన్నట్లు పైసలు అర్థం వస్తుంది, మీరు అటువంటి చేయకూడదు చెప్పి అది మనం ఫ్రెండ్లీగా చెప్తుంటే. ఎందుకంటే ఒకరి సెల్ఫ్ రెస్పెక్ట్కి దెబ్బతీయొద్దు కదా. ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ అలాగ ఉంటుంది, అలా చేయండి సార్ అని చెప్తుంటుంది. అంతేనే కానీ ఇక ఒకరు మంచి కోరాలి కానీ చెడు కోరదు. అటువంటి ఏం రాలే ప్రాబ్లమ్స్ నాకు, రాకపోతుండే. ఎందుకంటే తినని అని ముందే చెప్పేస్తుండే కదా. అట్లా అది తెచ్చుకున్న పేరు. చెప్పండి ఇంకా.